గురుగారు, మేషరాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తయ్యే సూచనలు ఉన్నాయండి? ముఖ్యంగా పనులలో ఆటంకాలు, విఘ్నాలు కొంతవరకు కనిపిస్తున్నాయి. అనుకోని ఖర్చులు కూడా కొంతవరకు కనిపిస్తున్నాయి. అయితే ప్రతిరోజు కాసిన నువ్వులు శివ పూజకి వినియోగించి శనివారం నాడు ఈ వారంలోనూ పూజించినటువంటి నువ్వుల్ని ఆవులకు పెడుతుంటే ఆ దోషం నివారించబడే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కూడా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. వ్యాయామము, ప్రాణాయామము తప్పనిసరిగా ఆచరించాలి. మాట్లాడే తీరు అందరినీ ఆకట్టుకునేదిగా ఉంటుంది, కానీ ఉండుండి ఒక్కొక్క సమయంలో చాలా ఘర్షణాత్మకంగా మారిపోతుంటుంది. అందువలన ఉద్రేకాలను అదుపులో ఉంచుకోవడం, వీలైనంత వరకు తక్కువగా మాట్లాడడం అభ్యసించడం వలన ఎక్కువ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. వాహనాలకు సంబంధించి ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. స్వయంగా నడపకపోవడం మంచిది. ఆ సమయంలో, ప్రయాణ సమయంలో గౌతమాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ప్రయాణం సులభంగా నెరవేరుతుంది. కార్యాలు కూడా అనుకూలంగా సాధించుకోగలుగుతారు. విశేషించి ఏవైనా ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని సందర్భాలలో ఒక స్ఫురణలాగా వచ్చి గమ్మున నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అవి బాగా ప్రయోజనాత్మకంగా ఉంటాయి. మరికొన్ని సందర్భాలలో ఆలస్యం అవుతుంటుంది. ఆ సమయాన్ని గుర్తించి ఆ సమయంలో స్వయంగా ఆలోచించకుండా ఆత్మీయులతో, ఆ విషయముందు నిపుణులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం. శత్రువులు అపకారం చేద్దామని ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాలు మీ దాకా రావు. కానీ మీ ప్రయత్నాలు ఎక్కువ కృషిశీలంగా ఉత్పన్నమయ్యి కార్యాలలో విజయాలను సాధించగలుగుతారు. తద్వారా శత్రువుల వల్ల కూడా మీకు ఉపకారమే జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ సకాలానికి ఆహారం తీసుకోవడము, అలాగే సకాలానికి నిద్రించడము మొదలైన చర్యలతో పాటుగా క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం కూడా శ్రేష్టమైన ఫలితాలను అందజేస్తుంది. విశేషించి రావలసిన సొమ్ము రాబట్టుకోవడానికి కూడా కొంత ప్రయత్నం అవసరమవుతుంది. దానికి సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? మహాలక్ష్మి ధ్యానం చేయడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? రాముని ఆలయాన్ని చూడడం చాలా ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. వెంకటేశ్వర స్వామిని దర్శించడం కూడా మంచిదే. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? అష్టమ శని దోషం ఉన్నది, నువ్వులు దానం చేస్తే మంచి ఫలితం వస్తుంది.